అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఒక విచిత్రమైన న్యూస్ వచ్చిందండి. 3 నెలల్లో 12 కేసులు, 48 లక్షలు. కామేపల్లి తులసిబాబుకు సిఐడి చెల్లింపులు, అర్హత లేకున్నా లీగల్ అసిస్టెంట్గా నియామకం. ఒక్కో కేసు విచారణకు హాజరైనందుకు 4 లక్షలు. సిఐడి విభాగాధిపతిగా పివి సునీల్ అధికార దుర్వినియోగం. ఏసీబీ ప్రాథమిక విచారణలో వెలుగు. ఇప్పుడు ఇదే పివి సునీల్ కుమార్ నేను దళితులకు అంత చేస్తున్నాను, నేను మరో అభినవ్ అంబేద్కర్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అతని డిపార్ట్మెంట్లో ఒక లీగల్ పోస్ట్ ఒకటి ఖాళీ ఉన్నప్పుడు అతని వెనకాల తిరిగే అడ్వకేట్లు చాలామంది ఉన్నారు. ఎస్సీ కులానికి చెందిన తెలివైన అడ్వకేట్లు. అతను అన్న అర్హతలు అన్నీ ఉన్న అడ్వకేట్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి కామేపల్లి తులసిబాబుని పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఇతను 12 కేసులకి 48 లక్షలు చెల్లించారట ఆ డిపార్ట్మెంట్ నుంచి. ఇంతకీ అతన్ని ఈ పోస్టులో తీసుకున్నప్పటికీ అతనికి ఇంకా సరైన బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా లేదు. అంటే ఏదో సినిమా చూశానండి నేను. ఆ సినిమాలో పృథ్వీ మొన్న ఈ సినిమాలో వచ్చాడు కదా, ప్రభాస్తో పాటు ఇంకొక హీరో ఉంటాడు. అతను డిఎస్పీ అనమాట. ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్ వేసాడు. ఆ డిఎస్పీ ఏం చేస్తాడంటే అతను పక్కన ఒకటి పెట్టుకుంటాడండి. ఆడు పక్క క్రిమినల్. ఇక ఈ డిఎస్పీ చేద్దాం అనుకున్న సెటిల్మెంట్లు కానీ, ఈ డిఎస్పీ చేద్దాం అనుకుంటున్న మడలు కానీ, ఈ డిఎస్పీ చేద్దాం అనుకుంటున్న నేరాలన్నీ ఆడు చేస్తూ ఉంటాడు. ఆయన చాలా బాగా చూసుకుంటాడు. ఈయన సేమ్ క్యారెక్టర్ కదా పివి సునీల్. పివి సునీల్ చేసిన పని ఏంటండి? అదే సేమ్ టు సేమ్ దింపించాడు అంత. ఈయన వైకాపాయంలో సిఐడి అధిపతిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగం అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తన అనుచరుడు సన్నిహితుడైన కామేపల్లి తులసిబాబును అర్హత లేకుండానే సిఐడిలో లీగల్ అసిస్టెంట్గా నియమించడం కాకుండా ఒక్కో కేసు విచారణకు హాజరైనందుకు 4 లక్షలట. ఓడి అమ్మ, 4 లక్షలు. సీనియర్ మోస్ట్ క్రిమినల్ లాయర్లకే లేదు అంత ఫీజు. నిన్న కాకమొన్న చదివి ఉంటాడు. అది కూడా ఏదో ఒక సర్టిఫికేట్ అయి ఉంటుంది. అన్న సునీల్ అన్నీ ఇప్పించేసి ఉంటాడు. కేసుకి 4 లక్షలు అటండి. 12 కేసులకు అటెండ్ అయితే 48 లక్షలు ఇచ్చారట. లీగల్ అసిస్టెంట్గా నియమితుడైన 13 నెలల తర్వాత న్యాయవాదిగా నమోదు. ముందు ఉద్యోగం వచ్చేసింది, తర్వాత డిగ్రీ చదివాడు అన్నట్టు ఉంది ఇది. అది ఏ సినిమా? శంకర్దాద ఎంబీబీఎస్ లాగా. శంకర్దాద ఎంబీబీఎస్లో అలా నేను డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలంటే, బాబు నువ్వు ముందు +2 పాస్ అవ్వాలి అంటే వెంటనే అడుగుతారు, ఆ +2 ఎన్ని మార్కులు కావాలంటే అంటాడు. చదవాలంటే కష్టపడాలి కానీ మార్కులు అది పోజరీ చేయాలంటే ఎంతసేపు? సేమ్ అదే పరిస్థితి. ఒకే రోజు 48 లక్షలు చెల్లించారటండి. అది పోలీసుల్లో ఉన్న కొద్దిమంది ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అండి, విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కూడా త్యాగం చేసిన పోలీసు అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది బ్యాడ్ నేమ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఇది మాయన మచ్చ అవుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కులం పేరుతోనో లేకపోతే మరేదో ప్రలోభానికి ఆశపడో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. న్యాయం అనేది ఒకటి ఉంది కదా.